అన్నారు, నేను మీలాగా మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నానండి. అలా ఉంటే అందరితో మంచిగా ఉంటే చేతగాని వాళ్ళలాగా చూస్తున్నారని ఒకరు పెట్టారు. ఇంకొకరేమో వాళ్ళకి నేనేం పెట్టినానంటే అట్లా అందరి దగ్గర మంచిగా ఉండకూడదండి అంటే, ఇంకొకరు వచ్చి లేదు మనల్ని ప్రేమించకపోయినా కూడా వాళ్ళని ప్రేమతో మాట్లాడాలి అని ఒకరు అన్నారు. ఇంకొకరు వచ్చేసి రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వద్దండి ప్రతి దానికి అని పెడితే, అలా సైలెంట్గా ప్రతి దానికి మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటే మనల్ని చేతగానోళ్ళలాగా చూస్తారు, ఇంకా రెచ్చిపోతారు అన్నారు. సో బేసిక్గా ఒకటి చెప్తా, బీ ప్రాక్టికల్. నీకు బ్రాండ్ వేయక్కర్లేదు. మీరు నన్ను అంటున్నారు నేను మంచిదాన్ని. ఇప్పుడు నాకు కొంతమంది ఉంటారు. ఇప్పుడు లైఫ్లో నువ్వు కొంతమంది కనుక డిస్టర్బ్ అయితే ఆ రోజు మొత్తం నీ మూడ్ని, ఒక రోజుని, నీ లైఫ్ని ఇంపాక్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఒకరితో మాట్లాడలేదనుకో ఆ రోజు మొత్తం డిస్టర్బ్డ్ ఉంటారు, నీకు నువ్వే బాధపడుతుంటావు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమందిని కనుక నువ్వు సరిగ్గా బాండింగ్ లేకపోతే లైఫే డిస్టర్బ్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర తగ్గి ఉండవు, వాళ్ళ దగ్గర మంచిగా ఉండవు. నువ్వు ప్రతి ఒక్కళ్ళు అడ్డమైన వాళ్ళంతా నిన్ను తక్కువగా చూసే వాళ్ళని, లేకుంటే నిన్ను హింసించే వాళ్ళని వాళ్ళ దగ్గరకు అంతా పోయి నువ్వు కొట్టు, నేను ఇంకో చెంప చూపిస్తాను అనుకో, నిన్ను చంపేసే పోతారు, నిన్ను చాలా చులకనగా చేసిపోతారు. నేను మంచిదానని మీరు అన్నారు, నేను అన్నానా? నేను మొండిదాన్ని. ఇప్పుడు నేను లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ అన్నట్లు, ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత కంఫర్టబుల్ అన్నట్లు నేను ఇది ఫీల్ అవుతుంది. నేను ఈ రూల్ ఫాలో అవుతా. ఎంత తక్కువ చుట్టూ మనుషులు ఉంటే నేను అంత కంఫర్టబుల్ ఫీల్ అవుతా. మనుషులు అంటే నాకు అసలు నచ్చదు. ఇప్పుడు మీరు కొంతమందిని చూసారు, ఫ్యామిలీని, ఇంకొంతమందిని నేను హెల్ప్ చేసే వాళ్ళని వీళ్ళు చూసుండొచ్చు. సో సిరి అక్క బెస్ట్. నేనంటే పడని వాళ్ళు ఉంటారు తెలుసా, నన్ను ఎనిమీస్ లాగా చూసే వాళ్ళు ఉంటారు తెలుసా మీకు, నన్ను ఒక విలన్ క్యారెక్టర్ లాగా క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు తెలుసా మీకు. ఎందుకంటే నేను నిజంగానే అలాంటి టచ్ కూడా చేయను, తక్కరకు కూడా రా. నువ్వు పేరు వేసుకోనక్కర్లా, బ్రాండ్ వేసుకోనక్కర్లా, నీకు మంచి అనే పేరు నువ్వు ఎక్స్పెక్ట్ చేసి నేను మంచిగా ఉండాలని అందరూ అనుకోవాలని ఎప్పుడైతే అనుకుంటావో నీ మనశ్శాంతి పోతుంది. నేను నలుగురితో ఉన్నదాన్ని చూసి మీరు అంటున్నారు మంచి అని. నాకు నా మెంటల్ పీస్ డిస్టర్బ్ చేసే వాళ్ళని, నన్ను చీప్గా చూసేవాళ్ళని, నన్ను మోసం చేసేవాళ్ళని వీలైనంత దూరంలో పెడతా. అట్లనే పెట్టాలి. తక్కువ మన వాళ్ళతోటి తగ్గాలి. ప్రతి ఒక్కళ్ళు నిన్ను మోసం చేసే వాళ్ళని, నిన్ను బాధ పెట్టేటోళ్ళని, వీళ్ళకందరితోటి నువ్వు అడ్జస్ట్ అయ్యి బతకక్కర్లేదు. కొంతమందితోటి విడిపోయి కూడా బతకలేము. అలాంటి వాళ్ళని ఉండాలి, ఉండి లేనట్టు తామరాకు మీద నీటి బొట్టు అంతే. అతి మర్యాదకి అతి మంచికి పోవద్దు.